ఇప్పుడు ప్రేమించిన వాడే అమ్మాయిని చంపేస్తున్నాడు. ప్రేమించాను అంటున్నాడు, మరి మరి చంపేస్తున్నాడు. అది ప్రేమేనా ఏంటది? అంటే దానికంటే మనం ఏం చెప్తాం బ్రో, అది ట్రూ లవ్ అనేది అమ్మాయికి అబ్బాయికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఏదైనా. మరి ప్రేమించాను అంటున్నాడు, మరి చంపేస్తున్నాడు, అది ప్రేమేనా? అది అమ్మాయి తెలుసుకోవాలి బ్రో, అమ్మాయి తెలుసుకోవాలి. అది ఆడు చేస్తాడు కదా, అప్పుడు మాట్లాడే మాటలు చేసే పనులు దాన్ని బట్టి అర్థమైపోద్ది అమ్మాయికి ఆటోమేటిక్గా. దాన్ని తెలుసుకోకుండా ఇష్టాలు పెంచేసుకుని అలా చేసుకుంటే మరి అది అలాగే చేస్తాడు. బయటికి ఎక్కడికైనా వెళ్దామని తీసుకెళ్తారు అలా చాలా జరుగుతాయి కదా. మరి ఇప్పుడు నువ్వే అన్నావు, ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, అమ్మాయి వేరే అనుకో, అమ్మాయి నిన్ను బ్రేకప్ చెప్పి వేరే వాళ్ళు వెళ్ళిపోతుంది, నిన్ను మోసం చేసింది, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అంటే దానికి ఏం చెప్పాలి బ్రో, మామూలుగా మొన్న మోసం చేస్తాం అంటే ఏం చేస్తాం, గొక్కుని బాగా ట్రూ లవ్ అనుకో, చేతులు కోసుకోవడాన్ని గొక్కుని పురుగు మందులు తాగేస్తాం, అలాగే చేస్తున్నారు కదా ఈ రోజు. అవి మామూలు కామనే. అది ఎవరో ఏదో చేస్తా అలా చేస్తావా? మనం ఎంత చేస్తాం బ్రో, మామూలుగా బయట జరిగేది అదే అని చెప్పట్నా. అయితే ఇప్పుడు అమ్మాయిని కొడేస్తున్నాడు, నన్ను ప్రేమించానని చెప్పావు, మళ్ళీ వేరే వాడిని ప్రేమిస్తున్నామని చెప్పి కొట్టేస్తున్నాడు. మరి ప్రేమించానని చెప్పాడు ఇతను కూడా. మరి ఇతను ప్రేమించానని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని కొట్టడం ఎందుకు, చంపేయడం ఎందుకు, యాసిడ్ పోసేయడం ఎందుకు? నిజంగా ప్రేమించామంటే ఎక్కడున్నా బాగుండాలని వదిలేయచ్చు కదా అమ్మాయిని. మరి ఇప్పుడు అంటే ఎవరిని ప్రేమించినట్టు, అమ్మాయిని ప్రేమించినట్టు, అన్నాడు ప్రేమించుకున్నట్ట? అమ్మాయినే ప్రేమించినట్టు. అది చంపేసినట్టయితే ఆనాడే వాడు చంపేశాడు అనుకో, చంపుతున్నారు ఆల్రెడీ, వాడు చంపుతున్నాడు, ఇప్పటికి చంపుతున్నారు, జరుగుతున్నాయి ఎక్కడో ఒక చోట, మనం వార్తల్లో వీటిలో చూస్తున్నాం. మరి అమ్మాయిని ఆడు ప్రేమించానని చెప్పాడు, నువ్వు లేకపోతే బ్రతకలేను అని చెప్పి చెప్తున్నాడు ఆడు. మరి అలా చెప్పిన వాడు చంపేయడం ఏంటి ఆ అమ్మాయిని? అంటే ఆడు ఆ అమ్మాయిని ప్రేమించట్లేదు, వాడిని వాడు ప్రేమించుకుంటాం ఎక్కువైపోయింది. అర్థమైందా? నిజంగా ప్రేమించినాడైతే ఎక్కడున్నా బాగుండాలని వదిలేస్తాడు, కానీ ఆడు వదలకుండా ఆమెను చంపేస్తున్నాడు. అంటే ఏంటి, నాకు అన్యాయం జరిగింది, నేను అందరి ముందు పరుగు పోయింది నాకు అంటే ఈడేంటి, ఈడు ఎక్కువగా ప్రేమించేసుకున్నాడు, ఈడు అమ్మాయిని ప్రేమించట్లా, ఈడు ప్రేమించుకున్నాడు. కానీ అమ్మాయిని ప్రేమిస్తే ఫోన్లో ఎక్కడో అక్కడ పెళ్లి అయిపోయిందిలే, సర్లే ఫోన్లో ఎక్కడున్నా బాగుండాలని వదిలేస్తాడుగా. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆడినాడు ప్రేమించుకోకూడదు, ప్రేమ అని చెప్పి ఆడినాడు ఎక్కువ ప్రేమించుకున్నాడు, అమ్మాయిని ప్రేమించట్లా. విషయం ఏంటంటే లేకపోతే యాసిడ్ దాళ్ళు ఇవన్నీ ఉండవు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వేమంటావు దాని గురించి? నేను చాలా బయట జరిగాయి కదా బ్రో, డైలీ మన రొటీన్ గా డైలీ లైఫ్ లో చూసేది ఎక్కువ. ప్రేమించాం, అమ్మాయి వేరే వాడితో పెళ్లి చేసుకుందని చీడ్స్ చనిపోవడం, లేకపోతే ఆ అమ్మాయిని చంపేయడం. మరి నీకు పెళ్ళి అయిపోతుంది కదా రా అని తీసుకెళ్తాడు, చంపేస్తాడు, అలాగే జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ప్రేమించకపోతే, ప్రేమించి మోసం చేసిందని ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు. అలా చేసుకోవడం అంతవరకు కరెక్ట్ అంటాను? అదైతే కరెక్ట్ కాదు బ్రో. నన్ను అడిగితే అలాగా చేసుకుని అంటే మనకు దేవుడు ఇచ్చింది ఒకటే లైఫ్, ఆ లైఫ్ని మనం ఒక అమ్మాయి కోసం స్పాయిల్ చేసుకుంటామా? అంతే కదా. చిన్న లైఫ్ ఎలా జరిగితే ఇంకా అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే మన పేరెంట్స్ ఇంకో సంబంధం తేరా మనం చేసుకోవాలి మళ్ళీ. నీకులాగా ప్రతి ఒక్కరు ఉండాలి, ఈయనకిలాగా ఉంటే బాగుంటది. ఒక అమ్మాయి కాకపోతే ఒక అమ్మాయి లైఫ్ ఫెయిల్ అయింది, ఇంకొక అమ్మాయి వచ్చింది జీవితంలోకి, ఆ అమ్మాయినే గుర్తు చేసుకుంటా నువ్వు ఉండిపోయావు అనుకో, ఈ జీవితం నాశనం అయిపోద్ది. అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయిని చంపేయడం ఇవన్నీ కరెక్ట్ కావు. నువ్వు ప్రేమించుకున్నావు, అమ్మాయిని ప్రేమించట్లా. నువ్వు అమ్మాయినే కనుక నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి. పోనేలా పిచ్చిది ఏదో చేసింది, అది పిచ్చిది అనుకొని వదిలేయాలి దాన్ని. అంతేగాని యాసిడ్ పోసేస్తా, దాన్ని చంపేస్తా, కుక్కర్లో పెట్టేస్తా, ఇవన్నీ కరెక్ట్ కావు. ఏమంటావు బ్రో? అది కూడా కరెక్టే కదా బ్రో. మరి అంతే కదా బ్రో. ఇప్పుడు మన
మనం ప్రేమించామంటే ఆ అమ్మాయికి ఒకవేళ మన అంటే ఇష్టం ఉంటే నిజంగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళని డేర్ చేసి అడిగిద్ది. అదే మనం అంటే కొంత వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదనుకో, ఇంక మరి చచ్చినట్టు వేరే పెళ్లి చేసుకుంటుంది. అది అక్కడ ఉన్నా బాగుండాలని మనం కోరుకోవాలి, అంతేగాని దాన్ని చంపేయడం లేదా మనం చనిపోవడం ఎందుకు, ఇవన్నీ అవసరం కాదు కదా. ఇలా నీకులాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే ఇవన్నీ ఆగుతాయి. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. ఛానల్ పేరు చెప్తావా? క్రిస్టియన్ మనోజ్.